విజయ డైరీ కూడా అంతే కంపెనీ, సంఘం అదే కంపెనీ, విశాఖ అదే కంపెనీ. మ్యాక్స్ చట్టం కింద మారినాయి కదా. మరి కంపెనీ యాక్ట్ కింద మారినటువంటి ఒక సహకార వ్యవస్థ ఉన్న ఒక కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాంటిది అది. మరి ఆ కంపెనీ హెరిటేజ్ కంపెనీ మీద మీకేం, ప్రభుత్వానికి ఏం అధికారం ఉంటుంది? అలాగే విజయ డైరీ మీద ప్రభుత్వానికి ఏం అధికారం ఉంటుంది? మీకేం సంబంధం అంటున్నా? గెలిచిన గంటలో రాజ్యాంగబద్ధంగా ఎన్నిక జరిగితే, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నిక జరిగితే, ఎన్నికైన గంటకి 2 మంత్రులు ఏమాత్రం సిగ్గుపడకుండా లోకేష్ ఆదేశాలతో విజయ డైరీలోకి వెళ్ళి చైర్మన్ మీద ఒత్తిడి చేస్తారు. ఆ ఒత్తిడికి బెదిరిస్తారు. నీ కూతురుని జైల్లో వేస్తాం, నీ కొడుకుని అమెరికా నుంచి తెప్పించి జైల్లో వేస్తాం, నిన్ను జైల్లో వేస్తాం, 2-3 ఏళ్ళు జైల్లోంచి రానివ్వకుండా చేస్తాం, కేసు మీద కేసు పెడతాం, ఇంకా 3 ఏళ్ళు మేము ఉంటాం, 3 ఏళ్ళు నేను చెప్పుకూడు తినిపిస్తామని ఎన్ని బెదిరిస్తే ఆ ఒత్తిడికి తట్టుకోలేక అతనికి గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేరితే అసలు ఎంత నీతిమాలిన చర్య చూడండి. గుండెపోటు వస్తే దొడ్డిదారిన మంత్రులు 2 గంట పాటు కారులో కూర్చుని ఎదురు చూసి పక్క గేట్ నుంచి తాళాలు తీసి హాస్పిటల్లోకి వెళ్ళి, దేంట్లోకి అన్ని వీడియోలు ఉన్నాయి, ఐసీయూలోకి వెళ్ళి బెదిరించి అరుపులు కేకలు. ఐసీయూలో మిగతా పేషెంట్లు ఇలా ధనదాహం, అధికార దాహం ఏ స్థాయి అంటే ఎంత నీచానికి ఒడిగడతారంటే 2 మంత్రులు వెళ్ళి అరుపులు కేకలు, పక్కన మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, అరుపులు కేకలు, పెద్ద పెద్ద దాడి చేసేంత పని చేసి అతనితో రాజీనామా తీసుకున్నారు. కొడుకుని అమెరికాలో లోకేష్ మనుషులను పంపించి అమెరికాలో బెదిరించారు, ఇక్కడ కూతురుని బెదిరించారు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? టీడీపీ వాళ్ళే చెప్తున్నారు. ఇవాళ గెలిచిన కొత్త నుంచి రెడ్ బుక్ అన్నా, రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దాడులు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధిస్తాం, తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ ఆస్తులు లాక్కోవటం, వ్యాపారాలను లాక్కోవటం చూసాం. అయిపోయింది. ఇవాళ పాము పిల్లలు తిన్నట్టుగా పాము తన పిల్లల్ని తింటదంటారు. ఆ రకంగా నారా లోకేష్ నాయుడు, నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కూటమిలో ఉన్నటువంటి జనసేన వాళ్ళని, టీడీపీ వాళ్ళని మింగటం ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. ఇప్పటికీ ఏడుస్తున్నారు. ఎవరు చలసానాంజనేయులు ఎవరు? కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కమ్మ కులానికి చెందినవాడు. అయినా వీళ్ళకి ధనదాహం, అధికార దాహం ముందు టీడీపీ లేడు, ఎవడో లేడు, కమ్మ లేదు, కాపు లేదు, ఎవరినైనా సరే మింగేయటమే. మీకేం సంబంధం? కంపెనీ యాక్ట్లో ఉన్న దాంట్లో మంత్రులకి ఏం సంబంధం? ఎన్నికయ్యాడు కదా, మీ నామినేటెడ్, మీరు ఇచ్చిన పోస్ట్ కాదు కదా. దీంట్లో మాకేం లేదు. నువ్వు ఆంజనేయులు కాదు, ఇంకొక వెంకటస్వామిని పెట్టుకో, మాకు అది కాదు. విజయ సంస్థని, హెరిటేజ్ కోసం ఈ విజయ సంస్థని మీరు కబళిస్తున్నారు. దాన్ని అప్పులు పాలు చేస్తారు. మీరు చెంచాగిరి చేసే ఉన్న ఒకటి పెట్టుకుని హెరిటేజ్ లాభాల కోసం, హెరిటేజ్ విస్తరణ కోసం ఇవాళ విజయ డైరీ 6-7 జిల్లాల్లో ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఖమ్మం జిల్లా, తెలంగాణలో కూడా చాలా జిల్లాల్లో విజయ, హైదరాబాద్లో కూడా విజయ వ్యాపారం చేస్తుంది. మరి ఎంత లాభాలు ఆర్జిస్తున్నటువంటి హెరిటేజ్కి పోటీగా ఉన్న సంస్థని సర్వనాశనం చేయాలి, మూత పెట్టాలి, దాన్ని కబళించాలి. హెరిటేజ్ వ్యాపారం, పాల వ్యాపారం విస్తరించాలి. 1000 కోట్లు వీళ్ళు సంపాదించుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.